ఏంటే ఇంత పెద్ద సిటీలో మనకు కావాల్సిన యాంకరే దొరకలేదా? నేను అడిగిన క్వాలిటీస్ ఏంటి? చూడటానికి 3 అడుగుల బుల్లెట్లా ఉండాలి, లడ్డు కావాలా నాయనా, కోపం వస్తే హాట్ ఆమ్లెట్లా ఉండాలి, ఓవరాల్గా ఒక ఎంఎస్ నారాయణలా ఓ లడ్డు లాంటి ఫేస్. పెట్టే సార్, మీరు వెతుకుతున్న లడ్డు నేనే సార్. ఐ యామ్ ఆకర్ష్ ద మ్యాగ్నెట్. మీరు మ్యాగ్నెట్ కాదు సార్, క్యారెట్. అదే 24 క్యారెట్ లాంటి గోల్డ్ అని చెప్తున్నాను. ఓకే సార్. ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్? ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. అయ్యో, యాంకర్ దొరికాడు అనుకుంటే ఐటీ కంపెనీ అంటారు సార్. మీరు నన్ను యాంకర్ చేస్తారంటే ఐటీ కంపెనీ వదిలేసి వచ్చేస్తాను సార్. వాట్? నాకు యాక్షన్ అంటే ఇష్టం సార్. మీకు యాక్షన్ చెప్పడం అంటే నాకు ఇష్టం సార్. ఓకే, 1 మినిట్. హలో, అదిరిపోయా యాంకర్ దొరికాడు, క్రైమ్ ఎపిసోడ్ కూడా అదిరిపోవాలి. సార్ మై హూనా అంటే మీరున్నారనేగా. ఓకే. బెంగళూరు బేబీయా, ప్రొఫైల్ బాగుంది, ఫోటో కూడా బాగుంది. ఈ అమ్మాయి వారంలో పడిపోద్దిరా. 1 వీక్లోనా? నేను చెప్తున్నానా, ఓ వారం రోజులు నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చెయ్యి, కంపల్సరీ పడిపోద్ది. సంధ్య వస్తుంది, నువ్వు జంప్. ఓకే గణేష్. హాయ్ సంధ్య. హాయ్ గణేష్. ఏంటి డల్గా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? నథింగ్. ఈ ఎక్స్ప్రెషన్ నీ ఫేస్కి సూట్ అవ్వట్లేదు. విషయం ఏంటి? నా రూమ్మేట్ రూప, తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్. శ్రీగాడు ఆ సిచ్యువేషన్. ఏ రూపా, సంధ్య. సంధ్య, జాగ్రత్తగా ట్రై చేయి. హాయ్. శ్రీనిక్ తెలుసా? మీట్ మై ఫ్రెండ్ నర్సింగ్. హాయ్. హాయ్. ఓ, షేక్ అండ్ ఇస్తే షేక్ అయిపోతానని భయమా? బాయ్ రూపా, నాకు పనుంది. ఏయ్, వెయిట్ 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 బేబీ, ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావేంటి? నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ లవర్స్, సో మరిద్దరు లవర్స్ కాకూడదు. వాట్ యు మీన్? హే కమ్ ఆన్ బేబీ. జస్ట్ లీవ్ మీ. Hey, it's quite natural. Come on, yaar. Hey, hey, baby. Hey. अरे मामा. सन. पर्रा. नहीं क्या नता को. సంధ్య, నాకు సేమ్ ప్రాబ్లం. అసలు రూమ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? మా రూమ్మేట్స్ ఏమో మందని, అప్పుడప్పుడు అమ్మాయిలని, చిచి అసలు చదువుకోనివ్వట్లేదు తెలుసా? నీకో ప్రాబ్లం ఉంది, నాకో ప్రాబ్లం ఉంది. నీకు నాతో ప్రాబ్లం లేదు, నాకు నీతో ప్రాబ్లం లేదు. మన ఇద్దరికి ప్రాబ్లం లేనప్పుడు మన ఇద్దరం కలిసి ఉంటే ఏంటంటే ప్రాబ్లం? వాట్ డు యు మీన్? అంటే నువ్వు నేను కలిసి ఒక ఫ్లాట్లో ఉందామని. యు మీన్ లివింగ్ టుగెదర్? దాన్ని అలా కూడా అంటారు. బాయ్ గణేష్. ఈ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? కోపమా, చిరాక, అసహ్యమా? రే శ్రీకాంత్, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాంరా. అదే బెటర్ రా. అలాగైనా లైన్లో పెట్టాలరా. పర్లేదురా, మీకు ఏరియాలో రెప్యుటేషన్ బాగానే ఉంది, అడ్రస్ ఈజీగా దొరికింది. మీ ఇద్దరిలో శ్రీగాడు ఎవడరా? అదే శ్రీకాంత్. నేనే. ఏంటి? అయితే ఖచ్చితంగా నర్సింగ్ నువ్వేనమాట. అయితే ఏంటి? రేయ్, నేను యాక్షన్కి అప్గ్రేడ్ వర్షన్ రా. షాట్ కొడితే సిస్టమ్ షట్ డౌనే. Higher than a chandelier, I'm in the air, pretty women everywhere. It's a wonderful affair. Ready for some action? Franklin's, Ransom, Jackson's. Hey! ఎవడ్రా నువ్వు?
వరల్డ్లో ఇండియాకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఇండియాలో ఏపీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఏపీలో హైదరాబాద్కు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన ఈ గణేష్ గాడికి ఓ ట్రాక్ రికార్డ్ ఉంది. క్లాస్ రూమ్లో ఏ బ్లాక్ బోర్డ్ చూసినా, క్యాంపస్కి వెళ్ళి ఏ స్టూడెంట్ అడిగినా క్లియర్ కట్గా తెలుస్తుంది ఈ గణేష్ గాడి ట్రాక్ రికార్డ్. రేయ్ అసలు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా? రేయ్, పూలు అందంగా ఉంటాయి, ఆస్వాదించండి. అమ్మాయిలు అందంగా ఉంటారు, కాంప్లిమెంట్లు ఇవ్వండి, కామెంట్ చెయ్యొద్దు, ఇంప్రెస్ చెయ్యండి రా, ఫోర్స్ చెయ్యొద్దు. అరిసి వీడు అమ్మాయి కోసమే కొడుతున్నాడు రా. పా, నువ్వు భలే షార్ప్ ఉన్నావురా, నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు. రేయ్ పైకి వస్తాను, నేను పైకి పంపిస్తాను, ఇప్పుడు చూడరా. Higher than a chandelier, I'm in the air. Pretty women everywhere, it's a wonderful affair. రాయ్, చెప్పాను కదరా అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళని. కానీ కొన్ని పూలు వెనకాల నాలాంటి ముళ్ళు కూడా ఉంటాయి. చూసి టచ్ చేయండి, లేకపోతే దిగిపోతుంది. ఏంటి మ్యాటర్? లివింగ్ టుగెదర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఏముంది, కలిసి కాఫీ తాగుతాం, కలిసి రెస్టారెంట్కి వెళ్తాం, కలిసి మూవీకి వెళ్తాం, కలిసి జాబ్ చేస్తాం, అలాగే కలిసి ఫ్లాట్లో ఉంటాం. సింపుల్. సొసైటీలో ఇలాంటివంటే సొసైటీ సెకండరీ. ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, తర్వాత నువ్వు కలిసి ఉండేవాడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆయన నిన్నెవరో కామెంట్ చేశారనే చితక్కొట్టి వచ్చాడంట మీ గణేష్. అవునా? ఎప్పుడు? ఎప్పుడైతే ఏంటి, నువ్వు తప్పు చెయ్యను అనుకుంటే ఎవరితో ఉన్న ప్రాబ్లం లేదు. అదే నువ్వు తప్పు చెయ్యాలనుకుంటే 100 మందిలో ఉన్న తప్పు చేస్తావు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ. గణేష్, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను. ఏం డిసైడ్ అయ్యావు? నీతో కలిసి ఉండడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ మనం జస్ట్ కలిసి ఉంటాం అంతే. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ అ లివింగ్ రిలేషన్. ఓకే ఓకే ఓకే, అస్సలు ప్రాసెస్ ఏదైతే అంటే అవుట్పుట్ ఒక్కటే కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. వీఆర్ జస్ట్ షేరింగ్ ఏ హోమ్, నాట్ ఏ రూమ్. సో వీ షుడ్ హ్యావ్ డిఫరెంట్ రూమ్స్. ఓకే? ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. వారం తర్వాత ఒకే హోమ్, ఒకే రూమ్. అయినా గణేష్, ఇంత అర్జెంట్గా ఫ్లాట్ ఎక్కడ దొరుకుతుంది? నీకెందుకు ఆ టెన్షన్ అసలు? నేను ఆల్రెడీ ఫ్లాట్ చూశాను, ఫుల్లీ ఫర్నిష్డ్. నువ్వు రేపు దిగిపో అంతే. అమ్మో గణేష్, నువ్వు సామాన్యుడివి కాదు, నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. మెయిల్ పంపించు. హలో రే శేఖర్, ఈ గణేష్ గారు సాధించాడ్రా. ఏదో పడదు అది ఇది అన్నావు. ఏం సాధించావు? ఏం పడదు? విశ్వామిత్ర ఐటీ సొల్యూషన్స్ ఏంజల్ సంధ్య, ఎస్, వన్ అండ్ ఓన్లీ సంధ్య నాతో లివింగ్ టుగెదర్ కి ఒప్పుకుంది. అమ్మ నా కొడుకు, ఎప్పుడు ఎలా రా? నో మోర్ క్వశ్చన్స్. అస్సలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్.
పేరేందిరా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలు అవుతావు. అయినా ఏందిరా టీవీలో చాలా ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే